ఇంద్రదేవి అయితే వంట చేస్తూ చేయి కాల్చుకుంటూ ఉంటుంది. అలా చేయి కాల్చుకుంటున్న ఇంద్రదేవికైతే బర్నర్ రాస్తూ ఉంటుంది స్వప్న. అది చూసి రాజు తట్టుకోలేక కావ్యకి ఫోన్ చేసి, "నీకెంత ధైర్యం మా అమ్మని అక్కడికి తీసుకొచ్చేసావు. మా అమ్మని, తాతని నానమ్మని, తాతని చూసుకునే వాళ్ళే ఇక్కడ లేరు. మా నాన్నమ్మ ఎవరు ఇంట్లో లేకపోయేసరికి, వంట చేసిన వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి నాన్నమ్మ ఎళ్లి వంటగదికెళ్ళి వంట చేయాల్సి వచ్చింది. అలా వంట చేస్తూ చేయి కాల్చుకుంది. ఈ వయసులో ఆవిడకి ఇలాంటి పని అవసరమా?" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య షాకయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అపర్ణ కూడా షాకయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక "నువ్వెంచి మా అమ్మని అర్జెంట్‌గా పంపించు. మా అమ్మని, నానమ్మని, తాతయ్య చూసుకునే వాళ్ళే లేరు" అని చెప్పేసి రాజు సీరియస్ అవుతూ ఉంటాడు. కావ్య మీదకి పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అప్పుడు అపర్ణ ఫోన్ తీసుకొని, "ఏంటి భార్య మీద అంత పెత్తనం చెలాయిస్తున్నావు? అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటకి పంపించేశాక కావ్య మీద అంత పెత్తనం చెలాయించే హక్కు నీకు లేదు. నీకు ఇంకా కాదు పోదు అంటే నీ భార్యని తీసుకొని ఇంటికి వెళ్ళు. అంతవరకే. అంతకు మించి నువ్వు కావ్య మీద మొగుళ్ళా పెత్తనం చెలాయించే హక్కు నీకు లేదు" అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇక "నువ్వెన్ని చెప్పినా కావ్య ఇక్కడి నుంచి రాదు. మీ బాధలేదో మీరు పడండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అపర్ణలకి అనేసరికి కావ్య ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. రాజైతే అపర్ణ ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి మా అమ్మ ఇంత మొండిగా ఉంటుంది అనైతే చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే ఈ టైంలో వస్తాడు అనైతే అనుకుంటుంది.